సింగరేణి సంపదను ఆదాని అంబానీలకు దోచిపెట్టడానికి మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. పెద్దపల్లి జిల్లా RG1 GM కార్యాలయం ముందు తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా రీలే నిరాహార దీక్షల ముగింపు కార్యక్రమంలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు కాదని ప్రవటికరిస్తే తట్టా చెమ్మస్ తిరగబడుతుందని నాయకులు హెచ్చరించారు. బ్రిటిష్ ప్రభుత్వంతో కోట్లాడి సాధించుకున్న సింగరేణిని బీజేపీ ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల సాధనలో ఫ్రంట్ లైన్ వారియన్స్ గా ఉండే గని కార్మికుల బొగ్గు గుంజుకున్న ప్రభుత్వాలను పడగొడతామని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల ఐక్యత బొగ్గుగనుల వేలానికి వ్యతిరేకంగా బొగ్గుగనుల వేలానికి తెలంగాణ బొగ్గు తెలంగాణ బొగ్గు తెలంగాణ మా గనులే మా గనులు మా గనులు తెలంగాణ బొగ్గు తెలంగాణ బొగ్గు जिंदाबाद जिंदाबाद సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ బీజేపీ ప్రభుత్వం నశించాలి కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం నశించాలి. సింగరేణిలో వేలాన్ని వ్యతిరేకిస్తూ 5 రోజుల నుండి సింగరేణి కార్మికులు పోరాటాలు చేస్తున్నా ఈ కేంద్ర ప్రభుత్వం పెడచెవున పెట్టి ఏదైతే కొంతమంది ఈ సింగరేణి సంపదనను ఆదాని అంబానీలకు గుత్త పెత్తందారులకు దోచడానికి ఈ సింగరేణిని నిర్వహణ చేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండిగా చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈ రోజున ఈ తెలంగాణ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అన్ని రాజకీయ పార్టీలను అన్ని యూనియన్లను కలుపుకొని ఏదైతే సింగరేణి కార్మికులు పోరాటం చేసి త్యాగం చేసి చెమటోడ్చి ఇలా భారతదేశంలో మొట్టమొదటి సంస్థగా లాభాల సంఘంగా ఇలా ప్రయాణిస్తున్న సందర్భంలో ఇలా లాభాలు వస్తున్న దాన్ని గత వారం రోజుల నుండి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ AITC ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సింగరేణికి సంబంధించినటువంటి 4 బొగ్గు బ్లాకులను కేంద్ర గవర్నమెంట్ ప్రైవేట్ వారికి ఇవ్వడానికి సిద్ధమైనటువంటి సందర్భంలో ఇలా AITC ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా మొన్న 5వ తారీఖు రోజు అన్ని కలెక్టరేట్ ఆఫీసులను ముట్టడి చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అన్ని సింగరేణి GO ఆఫీసుల పైన వారం రోజుల నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు వారం రోజుల నిరాహార దీక్షలు మరి ముగింపు రోజు అయింది. అయినప్పటికైనా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ సింగరేణికి రావాల్సినటువంటి బొగ్గు బ్లాకులను అనే చట్టం పూర్తి చూపి తప్పనిసరిగా వేలంలో పాల్గొంటేనే నూతన బావులు ఇస్తాం, కొత్త గనులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్ పాస్ చేసింది. కానీ ఆ చట్టంలో కూడా మార్పులు చేయవచ్చు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీకి MMDRలో మార్పులు చేయడం పెద్ద విషయం కాదు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. పెట్టుబడిదారులకు అనుకూలమైన పార్టీ అది, కార్మిక వ్యతిరేక పార్టీ, దళిత బహుజనులకు వ్యతిరేక పార్టీ కనుక ప్రైవేటీకరణ ఏకం పెంచి సింగరేణిని విధ్వంసం చేయాలనే కుట్ర చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో పరిపాలిస్తే ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా రాలేదు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది ప్రభుత్వమే. లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి అటువంటి అప్పులు చేసి పారిపోయినటువంటి వాళ్లకు విదేశీ దేశాలకు